Later in this video. హాయ్ గైస్, ఈరోజు మనం తెలుగులో ఫస్ట్ టైం 4DX చూస్తున్నాను. అది కూడా బాహుబలి 2. మన ప్రభాసన్ సినిమా 4DX వస్తే మిస్ అవుతానా? అయ్యేదే లే. అయినా ఫస్ట్గా సారీ, వర్క్ ప్రాబ్లం వల్ల ఇన్ని రోజులు లైవ్ చేయలేకపోయాను. అలా రియాక్షన్ కూడా లేదు. గేమింగ్ ఛానల్ రియాక్షన్ అవ్వలేదు, మామూలు రియాక్షన్ కూడా చేయలేదు. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా వస్తాయి. మన గోవా కూడా ఉన్నాయి, గోవా టూర్. బ్యాక్ సైడ్ 4DX. ఇంకా ఈ రోజు నుంచి అన్ని కంటిన్యూస్ గా పెడతాను. ఒక్కొక్క వీడియోని ఎడిట్ చేస్తున్నాను, ఎడిటింగ్ లో ఉన్నాయి. సో ఏం పర్లేదు, కొంచెం లేట్ అయినా కంటెంట్ మంచిగా ఉంటుంది అని చూసుకుంటున్నాను. అందువల్ల కొంచెం లేట్ చేస్తున్నాను. ఈ వర్క్ ప్రెజర్ వల్ల కొంచెం అది ఇదిగా బాగాలేదు. సో 1 సెకండ్. ఇప్పుడు ఓకే, లైటింగ్ బాగుంది. ఎలా ఉంది లుక్? బాగుందని కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి అన్ని చూసుకున్నాను. గోవా వీడియో ఎడిటింగ్ ఉంది. డే 1, డే 2 అంటే హైదరాబాద్ టు గోవా, గోవా టు బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్, అలా వర్క్ ట్రిప్ ఉంది. ఆ వర్క్ ట్రిప్ మీద చేసుకుని వచ్చా. ఒక 2 వీక్స్ అయింది, కానీ వర్క్ ప్రెజర్ వల్ల చేయడం లేదు. ఇంకా వీడియో ఎడిటింగ్ అవుతుంది. అన్ని ఎడిట్ చేసి మన ఛానల్ రవి వాకింగ్ ఎగ్జామ్స్ ఛానల్ ఉంది కదా, దాంట్లో పెడదాం. కొన్ని డేస్ పడుతుంది, 3 to 4 days అనుకోండి. ఫస్ట్ సండేకి ఒక వీడియో వస్తుంది, దాని తర్వాత ఒక 2 days గ్యాప్ లో ఇంకో వీడియో ఎడిటింగ్ చేస్తాం. ఓకే, ఇంకెందుకు, ఫస్ట్ మూవీ చూద్దాం. మూవీ క్లిప్స్ కూడా వేసిన తర్వాత అప్పుడు మీద రియాక్ట్ అవుదాం. ఓకే, మన తెలుగు ఫస్ట్ టైం చూడండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్లో చూసాను చాలాసార్లు 4DX, కానీ తెలుగులో ఫస్ట్ టైం 4DX రావడం అంటే అది మన తెలుగు సినిమా అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అది ప్రభాస్ సినిమాకి వస్తున్నానంటే ఇది ఇంకా వేరే లెవెల్. Asla Survarte
ఎవరు తాత? ఎవరు? ఆ గుండెగడ్డ కొడుకు ఆడే చెప్తాడు. ఆ నీచుకుని నేనే. ఏయ్! తన కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆ యోధుని ప్రయాణంలో 2వ అధ్యాయమని తెలియలేదు. కట్టప్ప